వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి క్రియేషన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న శారీ మీకు నచ్చిందా? నాకైతే ఇది చాలా ఇష్టమైన శారీ అండి. దీని లుక్ చూడండి. బ్లౌజ్ అయితే నేను బోట్ నెక్ ఇచ్చుకున్నాను. ఇది ఫ్రంట్ నెక్. అదిని ఇది శారీ అయితే బార్డర్లో మిర్రర్స్ ఉందండి. ఇది కట్ వర్క్ కూడా వచ్చింది. చాలా బాగుంటుందండి. నాకు చాలా ఇష్టమైన శారీ. ఈ శారీ కాస్ట్ 3,500 అండి నేను కొన్నప్పుడు. ఇది నేను చేసిన తప్పేంటంటే నార్మల్ శారీస్తో పాటు వేసేసానండి వాషింగ్ మిషన్లో. శారీ అయితే ఎత్తేసాను కానీ బ్లౌజు మిస్ అయ్యి వాషింగ్ మిషన్లో వేసేసాను. అందువల్ల ఇక్కడున్న మిర్రర్స్ అన్నీ కూడా అది పడిపోయినాయండి. నాకైతే చాలా బాధ వేసింది. సో అందుకే దాని మిర్రర్స్ ఎలాగైనా అంటించాలనేసి దానికోసం నేను గమ్ము ఆ వాషింగ్ మిషన్లో అంతా మిర్రర్స్ అంతా ఏరినానండి. అవైతే డ్యామేజ్ అయితే కాలేదు. అదొక హ్యాపీ నాకు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ బ్లౌజ్లో ఎక్కడెక్కడైతే మిర్రర్స్ అన్నీ పడిపోయినాయో అక్కడంతా నేను ఆ గ్లూ పెట్టి ఈ మిర్రర్ని అంటిస్తున్నానండి. నేను చేసిన ఈ మిస్టేక్ని మీరు మాత్రం చేయొద్దండి. ఎందుకంటే మనం ఇష్టమైన శారీస్ కొన్ని ఉంటాయి. అది విప్పిన తర్వాత దాన్ని సపరేట్గా పెట్టుకోవాలి. అంటే కాస్ట్లీ అయినప్పుడు దాన్ని మరొక టబ్లో వేసుకోవాలండి. బట్ నేనేం చేశానంటే ఇది విప్పిన తర్వాత నార్మల్ టబ్లో నార్మల్ బట్టలు వేస్తాను కదా, అక్కడే వేసేసాను. తర్వాత వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు శారీ అయితే తీసి పెట్టాను కానీ బ్లౌజ్ అయితే లోపల ఉండిపోయిందండి. అవన్నీ తీసేసి అట్టే వెళ్ళేసి వాషింగ్ మిషన్లో వేసేసాను. అదేమైందంటే ఆ వాషింగ్ మిషన్లో తిరిగే తిప్పుళ్ళకంతా ఆ మిర్రర్ అంతా ఊడిపోయిందండి. బట్ ఇరగనైతే పగిలిపోలేదండి. అదొక హ్యాపీ నాకు. సో మళ్ళీ బట్టలు ఆరేసేటప్పుడు చూస్తే ఆ బ్లౌజ్ చూసేసరికి నాకైతే ఏడుపు వచ్చేసిందండి. సో మళ్ళీ అంతా అవి తీసేసి ఆ మిర్రర్ అంతా ఎత్తి పెట్టేశానండి. ఇంకా గ్లూ తెచ్చి ఇప్పుడైతే మీ ముందు దీన్ని స్టిక్ చేస్తున్నానండి. సో దయచేసి వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలని సపరేట్ టబ్లో వేయండి. వాష్ చేయాల్సిన బట్టల్ని సపరేట్గా పెట్టుకోండి. ఓకే, నా బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడైతే ఫినిషింగ్ అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ బట్ అంటించేసాను. ఓకే.